గోదావరి నీటిని రంగయ్య ప్రాజెక్టు నిర్మించి పాకాల చెరువులోకి ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. గత ప్రభుత్వాలు రైతుల కష్టాలు తెలుసుకుని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి ఉంటే రైతులు నష్టపోయేవారు కాదని ఎమ్మెల్యే చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల కష్టాలు చూడలేక సీఎం కేసీఆర్ ని ఒప్పించి గోదావరి జలాలు పాకాల చెరువులో కలిపినట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు. పసునూరు చిట్ట చివర ఉన్న రైతులు తుంగబంధం కావచ్చు, సంగం కావచ్చు, మరొకటి కావచ్చు, చిట్ట చివర రైతులు కూడా భరోసాగా పంటలు పండించుకో, ఇక్కడ లోటు రాదు. ప్రత్యేకంగా వాటర్ మాటర్ చేయడానికి సంబంధించి నీళ్లు వృధా చేసుకో, నీటి పొదుపును కూడా పాటించాలని చెప్పి కూడా రైతులు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఒక చరిత్ర. 100% రైతులకు ఆశీర్వాదం రెండో పంట సాగు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. పాకాల చరిత్రలో 100% రెండో పంటకు నీళ్లు ఇచ్చే సాహసం ఏ ప్రభుత్వాలు చేయకపోగా శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన గోదావరి నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్టు సాధించడం అనేటువంటిది కూడా రైతులందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. కొంతమంది నాయకులు ఇవాళ అంటే బాగుండదు కానీ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేసి పాకాలకు నీళ్లు వస్తాయా, మస్తుగా చూసినాం 70